హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్. సో మార్నింగ్ నుంచి అయితే ఏమీ పని చేయలేదండి. ఈరోజు సండే అయ్యేసరికి గిన్నెలు కూడా ఏమీ లేవు, వంట కూడా నేను ఏం చేయలేదు. నిన్న దోశపిండి ఉంటే దీక్షితల్లి నేనైతే అది వేసుకు తిన్నాము. మా హస్బెండ్ ఏమో పొద్దున్నే వెళ్ళిపోయారనమాట. సో ఇంకా రైస్ వండేసి దీక్షితల్లికి నైట్ కర్రీ ఉంటే ఇంకా అది వేసి పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి 2:30కి బయటకు వస్తారనమాట. ఇంక వచ్చారా లేదా అని ఫోన్ చేశాను అనమాట. ఒక్కోసారి ఎక్స్ట్రా డ్యూటీస్ ఉంటారు. సో వచ్చానని అన్నారు. ఇంకా కట్టమైసమ్మ తల్లి తిరునాళ్ళు జరుగుతుందంట. ఇంకా దానికి వెళ్దామని చెప్పారు ఫోన్ చేస్తే. రెడీ అయ్యి ఉండండి నేను వచ్చేసరికి, మా హస్బెండ్ వచ్చేసరికి 4:30 అలా అవుతుంది. సో ఇక్కడ మొన్న వేణుగోపాల స్వామి తిరునాళ్ళు జరిగింది, దానికి వెళ్దాం అనుకున్నాం. దానికి అంటే అది జరిగే టైం మాకు తెలియలేదన్నమాట. ఇంకా దానికి కూడా పోలేదు. సో దీనికైనా వెళ్దాం, దీక్షకి కూడా ఈరోజు ఎటు సండేనే కదా తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఇంకా మా హస్బెండ్ వచ్చేలోపు నేను కొంచెం బట్టలు నానేసాను, అవైతే ఉతికేసి దీక్షితల్లి నేనైతే హెడ్ బాత్ చేసి రెడీ అయిపోతాము. దీక్షితల్లికి అయితే మొన్న మా చెల్లి కుట్టి పంపిన ఈ కాటన్ ఫ్రాక్ అయితే వేద్దాము, కొంచెం జనం అది ఉంటుంది, దానికి చికాకు లేకోకుండా మెత్తగా ఉంటుందని ఈ ఫ్రాక్ అయితే తీసాను. ఇవి కూడా మొన్న మా చెల్లి అక్కడ నుంచి పంపించింది, ఇవి కొన్నానని చెప్పాను కదా. ఇంకా నేను ఈ టాప్ వేసుకుందాం అనుకుంటున్నాను. చున్నీ కొత్తది, రీసెంట్గా మదీనాలో కొనుక్కొచ్చాను అనమాట ఈ చున్నీ నేను. సో మేమిద్దరం అయితే ఈ రెండు వేసుకుందాం అనుకుంటున్నాం. చాలా రోజుల నుంచి బట్టలు అయితే పిండేశాను నేను. మేము ఇంకా రెడీ అవ్వాలన్నమాట. దీక్షితల్లి కూడా నిద్ర లేచేసింది. మా హస్బెండ్ డ్యూటీ నుండి వచ్చారు. దీక్షితల్లి పొద్దున చక్కగా నూనె రాసి పిలకలు వేస్తే నేను టబ్లో కూర్చోబెట్టాను అనమాట. స్నానం చేశాక తలంతా వాటర్ పోసేసుకుంది. ఇంకా వేడి నీళ్ళతో స్నానం చేద్దామంటే ఇంకా వేడి నీళ్ళు కూడా లేవన్నమాట తల మీద పోయడానికి. సాయంత్రం పోయొచ్చాను, అలాగే ఆరబెట్టాను. పిచ్చి పిచ్చిగా అయిపోయింది అసలు. రావాలి, జడ లేకుండా ఉంటే పిచ్చిగా ఉంటాయి. మంచిగా నేను జడ వేసి క్లిప్ పెడతా నీకు. ఇదిగో ఇది చూడమ్మా, బొమ్మ తీని డ్రెస్ చూద్దాం బాగుందో లేదో. వా ఇంకా మేమైతే రెడీ అయితే బయటకైతే ఇంకా బయలుదేరామన్నమాట ముగ్గురము. దీక్షితల్లికి వాళ్ళ పిన్ని మొన్న కుట్టి పంపిన కాటన్ అయితే ఫ్రాక్ వేసుకుని చాలా క్యూట్గా ఉంది. బ్యాంగిల్స్ వచ్చేసరికి ఒక చేతికి వేసుకుందంటండి, ఒక చేతికి బ్రాస్లెట్ పెట్టింది. నేను 2 హ్యాండ్స్కి వేస్తే తీసేసి ఇంకో చేతికి బ్రాస్లెట్ పెట్టుకుంటుందంట. సో కట్టమైసమ్మ తిరునాళ్ళు అయితే ఎంట్రన్స్లో ఇలా మంచిగా పైన డెకరేట్ చేసి పెట్టారు. తిరునాళ్ళలోకి అయితే ఎంటర్ అయ్యాం. మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. మా హస్బెండ్ బండి పార్క్ చేసి వస్తా అని వెళ్ళారు. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. చాలా పెద్ద తిరునాళ్ళండి. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాం మేము ఈ తిరునాళ్ళకి. లాస్ట్ ఇయర్ నుంచే వెళ్తున్నాం అనమాట. అంతకుముందు మేము ఎప్పుడు వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ ఇంకా ఈ ఇయర్. ఇలాంటి బొమ్మలు అయితే అసలు మొత్తం మీద తిరునాళ్ళలో ఒక 8-9 చోట్ల అయితే ఉంటాయండి. చాలా ఒక్కొక్క చోట ఒక్కొక్క డిజైన్స్. రోళ్ళు మాకు రోల్ కావాలని ఉంది, కానీ ఇప్పుడు రోల్ తీసుకుంటే మళ్ళీ తిరునాళ్ళు మొత్తం దాన్ని పట్టుకుని క్యారీ చేయాలి. లాస్ట్కి తీసుకుందాం అనుకున్నాం, కానీ స్టార్టింగ్లో కంటే ఇంకా మధ్యలో చాలా ఉన్నాయి పెద్ద పెద్ద రోళ్ళు, ఎప్పుడన్నా రోటి పచ్చడి అలా చేసుకోవడానికి. కానీ చూద్దాంలే అనుకున్నాం. మా దీక్షితల్లి అయితే ఇగోండి బొమ్మలు చూస్తుంది అనమాట. ఎక్కడ బొమ్మలు దానికి నచ్చినవి కనపడితే వెళ్ళి చక్కగా కూర్చుంటుంది, ఇంకా ఆడ కూర్చుని చూసుకుంటుంది అనమాట. ఇవైతే మంచి డెకరేషన్. ఇవి ఈ రెడ్ కలర్ ఫ్లవర్ లాంటివి నేను మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, మీరు చూసే ఉంటారు మొన్న నేను ఇండ్లు సర్దిన వీడియోలో. చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. బట్ నేను ఈసారి ఏం తీసుకోలేదన్నమాట. మొన్న కూడా చార్మినార్లో తీసుకొచ్చానులే అని చెప్పాను కదండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన డిజైన్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో. మా ఇంట్లో ఆల్రెడీ ఒక కృష్ణుడి బొమ్మ ఉంది, మేము శిల్పారామన్ దగ్గర తీసుకున్నాం 250 రూపీస్కి ఓన్లీ కృష్ణుడితో. దాని పక్కన ఏనుగు బొమ్మలు కానీ ఏమన్నా తీసుకుందామని చూసాం, దానికి మ్యాచ్ అయ్యేలా అది సిమెంట్ కలర్లో ఉంటుంది అనమాట బొమ్మ. సో వేరు వేరే కలర్ఫుల్గా ఉన్నాయి, కానీ అలా అయితే లేవు. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎన్ని కలెక్షన్స్. ఇవి కూడా ఎంత పెద్ద తిరణాలంటే ఇదండి, దగ్గర దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ కూడా 7-8 షాపుల దాకా ఉన్నాయి.
బాగున్నాయండి. ఇవైతే ఇంకా ఏ బొమ్మ కొన్నా కూడా 100 రూపీస్, చాలా బాగుంటాయి. నేను లాస్ట్ ఇయర్ మా చెల్లి కొడుక్కి ఒక కార్ తీసుకెళ్ళాను ట్యాక్సీది. వాడు ఇప్పటికి కూడా ఆడతాడు. అది కొంచెము పాడైపోయింది, అయినా సరే వాడు ఇప్పటికి కూడా ఆడుతూనే ఉంటాడు. డాక్టర్ సెట్ అంట మా దీక్షితలకి, కిచెన్ సెట్, డాక్టర్ సెట్ కింద పాప నిన్న వేణుగోపాల స్వామి తిరునాళ్ళలో కొనుక్కొచ్చుకుంది. మేము తిరునాళ్ళు వెళ్తున్నామంటే అది కావాలని ముందే అడిగిందనమాట. సో వేరే డాక్టర్ సెట్ ఉంది, అది కనిపించినప్పుడు తీసుకుంటాను తల్లి అని అన్నాను. ఫస్ట్ అయితే కిచెన్ సెట్ తీసుకుంది. నాకు అయితే చిన్నప్పుడు బాగా వేయించుకునే వాళ్ళం ఈ గోరింటాకు. అప్పుడు చేతికి వేస్తే 2 రూపీస్ ఏమో అండి. మేము మా చిన్నప్పుడు తిరునాళ్ళ తీసుకెళ్తే 2 చేతులకి మా అమ్మ వేయించేదనమాట. సో ఇలాంటి ట్రైన్ సెట్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే అసలు ఆడలేదండి. దెబ్బకు పడేసేసింది ముక్కలు ముక్కలుగా, ఎక్కడెక్కడ పడితే అక్కడ. చిన్న చిన్న కార్లు చాలా క్యూట్గా ఉన్నాయి. ఇగో చూడండి, నేను చెప్పాను కదా 100 రూపీస్, 200, 150, పైవైతే మొత్తం 100 రూపీస్ బ్యాగ్సే. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఓన్లీ ఫోన్ పెట్టుకుని అలా యూస్ చేయడానికి. ఒక రకం కాదండి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ హెయిర్కి ఇప్పుడు అందరు ఎక్కువగా ఈ టైప్ పాతకాలం నాటి వాడుతుండ్రు. కీ చైన్స్ అనమాట, మొత్తం చాలా బాగున్నాయి క్లిప్స్ ఇవన్నీ. సో ఎంతంటే మొన్నే కదండి నేను చార్మినార్లో షాపింగ్ చేశాను. కొన్ని ఎక్కువ తీసుకోలేదు కానీ కొన్నే కొన్నాను. బ్యాంగిల్స్ అనమాట. అసలు ఒక్క షాప్ ఏంటండి, అన్నీ కూడా 10 షాప్స్ అలా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద తిరునాల. ఒక రోడ్ అంతా 1 కిలోమీటర్ అంతా ఉంది. ఆ తర్వాత కింద పొలాల్లో కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫిషెస్ అనమాట, చాలా బాగున్నాయి. 100 రూపీసేనంటండి వాటర్తో. మేము అయితే ఆల్రెడీ ఫిషెస్ తెచ్చి ఇంట్లో వేసుకున్నాం కాబట్టి మేమైతే వాడి జోలికి ఏమి వెళ్ళలేదు. ఇక్కడేమో ర్యాబిట్స్ మా దీక్షితల్లి చూస్తుంది అనమాట. ఇవ్వండి ఏదైనా 100 రూపీసే. బయట మామూలుగా గిఫ్ట్ షాపుల్లో వాటిలో వెళ్తే ఎంత ఉంటాయోనండి. ఇవైతే తిరునాళ్ళలో అయితే బెస్ట్. మేము ఈ తిరునాళ్ళ సీజన్ అప్పుడు బాగానే కొంటాం దీక్షితల్లికి. ఇదే అనమాట మా దీక్షితల్లికి కావాల్సిన డాక్టర్ సెట్. ఆ సెతస్కోపే మెయిన్, మిగతా అన్నీ ఏం లేవండి దాంట్లో, ఉట్టి డబ్బాలే. ఆ సెతస్కోపే మెయిన్ అనమాట. సో అదైతే ఒకటైతే తీసుకుంటున్నాను నేనైతే దీక్షిగాడికి. ఇంకా మా దీక్షి బయటకు వస్తే ముందు ఆకలి దానికి తిండి కొనివ్వాలన్నమాట. అక్కడ ఏం కనిపించాల ప్రజెంట్, ఇది ఒకటి కనిపించింది. ఇంకా పీస్ మిఠాయి అయితే తీసుకున్నాము. 20 రూపీస్ అంటే చాలా వచ్చింది. ఇంకా చూడండి హ్యాండ్ బ్యాగ్స్ కువ్వలే ఉన్నాయన్నమాట. 99, 200, ఒక్కొక్కటి ఒక్కో రకం అనమాట. మా చెల్లి కొడుకు కోసం మా హస్బెండ్ ఇది బ్యాట్ బాల్ చూడమంటుండు. అదైతే గట్టిగా ఉంది, బ్యాట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ చూడండి పచ్చబొట్లు వేయించుకుంటున్నారు. నేనైతే ఎప్పుడు అంటూ ఉంటాను మా హస్బెండ్ని నా పేరు వేయించుకో అని. నేనే అడుగుతాను, బట్ నేనే చాలా పెయిన్ ఉంటుంది నాకు. ఐబ్రోస్ చేయించుకోవడం అంటేనే భయం అనమాట, పెయిన్ వస్తుందని. సో ఇంకా పచ్చబొట్టు అంటే నేను వేయించుకోవాలంటే అది చాలా కష్టం. మా వారిని నేను వేయించుకోమన్నప్పుడల్లా నువ్వు వేయించుకో ఫస్ట్, తర్వాత నేను వేయించుకుంటా అంటారు. శివుడి దీపారాజన కుందులు, దేవుడు ఫోటోలు చాలా బాగున్నాయండి. శివుడు బొమ్మలు అయితే చాలా బాగున్నాయి క్యూట్గా. నేను దీపారాజన కుందులు తీసుకోవాలనుకుంటున్నాను కానీ బట్ ఇక్కడ చిన్నవే ఉన్నాయి, నాకు పెద్ద సైజువి కావాలి. మా ఇంట్లో అవి బాగా బ్లాక్ అయినాయి, నాకు ఎంత తోమినా పోవట్లేదు. సో పెద్దవైతే తీసుకోవాలి. మా దీక్షి ఈ బొమ్మ కొనివ్వమంటది, బట్ ఇది కొంటే జస్ట్ పీకేస్తే పోద్ది. 100 రూపీస్ అంటండి ఒక్క బొమ్మ. సో నేనైతే వద్దమ్మా అని ఏదో మాయ చేసి పక్కకు తీసుకొచ్చాను. ఈ తిరిగే బొమ్మలు అయితే లాస్ట్ ఇయర్ కొన్నానండి దీక్షకి. ఇవన్నీ డెకరేషన్ అవి, నేను చార్మినార్ దగ్గర కూడా చూపించాను. మేమేం తీసుకోలేదు, ఇంకొంచెం గ్రాండ్గా డెకరేట్ చేస్తున్నాయి ఇవైతే. చూడండి ఇవైతే 50 రూపీస్, 80 రూపీస్ అనమాట. ఇక్కడ కూడా చేతిలో గోరింట. మనం ఒక్క షాప్ అని లేదండి, ఎక్కడ కావాలంటే బార్గింగ్ చేసుకుని అక్కడ తక్కువకి తీసుకోవడమే. మ్యాక్సిమము అంత బార్గింగ్ చేయాల్సిన అవసరమే లేదండి, ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి, చాలా రీజనబుల్గా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు సిల్వర్ బొమ్మల దగ్గర అయినా సరే మనం బాగా బార్గింగ్ చేయాలంటే ఇందాక నేను చూపించాను కదా కృష్ణుడి బొమ్మలు, అవైతే ఎక్కువ చెప్తారు వాటి దగ్గరే. మిగతా జ్యువెలరీ ఇవన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయి అన్నమాట తిరునాళ్ళలో అయితే. చూడండి ఎక్కడ కనిపిస్తే అక్కడ వెళ్ళి కూర్చుంటుంది అనమాట తనే. మేమైతే జస్ట్ నుంచుని చూస్తున్నాము, అదైతే వెళ్ళి అన్నీ పట్టుకుని ఇదా అదా అన్నట్టు అన్నీ చూసుకుంటుంది అనమాట. నాకైతే భలే అనిపించింది మా దీక్షితల్లిని చూస్తే. ఇక్కడ టెంపుల్ దర్శనం చేసుకుందామంటే అమ్మ జనం ఎంత ఉన్నారో. మేము లాస్ట్ ఇయర్ కూడా బయట నుండే దర్శనం చేసుకున్నామండి, టెంపుల్లోకి వెళ్ళే అంత లేదు. మ్యాక్సిమం ఒక 1.5 hours 2 hours అలా పడుతుంది. బయట నుండి నుంచుంటే అమ్మవారు అయితే కనిపించింది అనమాట. ఫేస్ వర్క్
అనిపించింది జస్ట్ అలా పైకి ఎగిరి ఎగిరి చూస్తే. సో చాలా వరకు అందరూ అలాగే దండం పెట్టుకుని అయితే వెళ్తుండ్రు, వెళ్ళే వాళ్ళు అయితే లోపలికి వెళ్తుండ్రు. ఇంకా మేము దీక్షని తీసుకుని టెంపుల్లోకి అంతమందిలో వెళ్ళాలంటే కష్టమని మేము బయట నుండే దర్శనం, అదిగోండి అమ్మవారు కనిపిస్తుంది, మాకైతే అమ్మవారి ఫేస్ అయితే కనిపించింది. సో దర్శనం చేసుకున్నాం కానీ మళ్ళీ ఆకలి ఆకలి అని ఏడుపు అనమాట. అది అయిపోయింది పీస్ మిఠాయి. మనం కొనిస్తానే ఉండాలి, బయటికి వెళ్తే ఇంట్లో తినదు, కానీ బయటికి వెళ్తే మాత్రం వాళ్ళ డాడీ అదే అంటాడు, ఆకలి ఆకలి అని. ఇంకా 20 రూపీస్ పెట్టి పైనాపిల్ కావాలంటే ఇప్పించాము, తింటుంది. బ్యాంగిల్స్ అండి 50 రూపీస్ అంట, 4 బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. నేనైతే ఏం తీసుకోలేదులే కానీ చూశాను అనమాట కలెక్షన్, నా దగ్గర చాలా ఉన్నాయిలే అని. సో దేవుడు బొమ్మలు, పటాలు మనకి మంచిగా సాఫ్ట్ టాయ్స్, ఇంకో ఎక్కడైనా సరే మా దీక్షితల్లి కొనేదానిలాగా వెళ్తుంది, కూర్చుంటుంది చక్కగా, ఒకదాని తర్వాత దానికి ఏమేమి నచ్చినాయి అన్నీ తీస్తుంది, చూస్తుంది అనమాట. ఇవి అయితే మనము రంగోలీ అనమాట, చక్కగా కలర్ఫుల్వి భలే వేసి పక్కన చూపిస్తుండ్రు. 10 రూపీస్, చిన్నవైతే 10 రూపీస్, పెద్దవైతే 20. ఇవేమో డెకరేషన్ ఐటమ్స్ అనమాట. నేను వీళ్ళు ఇక్కడ ప్యారెట్స్ అయితే లాస్ట్ టైం చార్మినార్లో కొనుక్కొచ్చాను కదా, మళ్ళీ అంటే ఒక్క షాప్లో మనకి బేరం కుదరలేదు అనుకోండి, ఇంకో షాప్లో వచ్చి మంచిగా తీసుకోవచ్చు. ఇవి తీసుకుందామన్నారు కానీ మా హస్బెండ్ బెడ్రూమ్లో బెడ్ లైట్గా పెట్టుకోవడానికి, నాకు బేరం కుదరక నేను తీసుకోలేదండి. ఇక్కడైతే గేమ్స్ ఉన్నాయన్నమాట. ఇక కిందకు వచ్చామన్నమాట రోడ్ మీద నుంచి, పొలాల్లో ఇవన్నీ చాలా షాప్స్. కింద లైటింగ్ లేదండి, వాళ్ళకి ఇంకా పవర్ ఇవ్వలేదంట. మొత్తానికి వాళ్ళకి పవర్ వస్తుంది కదా, అదైతే ఇంకా రాలేదు. కొన్ని షాప్స్లో అయితే లైటింగ్ కూడా లేదు. మరి ఫస్టే అవుతాం వల్లనో మరి తెలియదు కానీ ఇంకా పవర్ సెట్టింగ్స్ అవైతే ఇంకా అవ్వలేదు. చాలా షాప్స్లో అయితే కరెంట్ లేదు. ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ మా దీక్షి చాలా వరకు వాడిందండి. ఇగో జ్యువెలరీ షాప్స్, జ్యువెలరీకి వచ్చేసరికి లైటింగ్ ఉంటేనే అవి మనకి బాగా తెలుస్తాయి అన్నమాట. బట్ లైటింగ్ అనేది లేదు, కానీ మంచి మంచి కలెక్షన్ ఉంది. ప్రైజెస్ కూడా వాళ్ళు ఫిక్స్డ్ పెట్టారనమాట. అవి ఎక్కువ అయితే నాకు అస్సలు అనిపించలేదండి. నేను చాలా చోట్ల తిరుగుతాను కదా, నేనైతే ఇక్కడ ఒక చైన్, ఒక నల్లపూసలు అయితే తీసుకున్నాను. చూడండి తిరగళ్ళు, రోళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడైతే పెద్ద రోళ్ళు ఉన్నాయి, కానీ దాన్ని పట్టుకుని మేము ఈ తిరునాళ్ళలో ఏడ తిరుగుతాం అనిపించింది. 550, 750 అలా చెప్పారు కొన్ని. మేము బేరం అయితే ఆడలేదు కానండి, తీసుకుందామని గట్టిగా అనుకోలేదు. దాన్ని మోసుకుని వెళ్ళడం కష్టం అనిపించింది ఇక్కడ నుండి జనంలో మాకైతే. ఇక చూడండి బుట్టలు, కరెంట్ లేదనమాట. నేను నాది ఫోన్ లైట్ వేసి మరీ వీడియో తీశాను. ఇది రేంజరో దీని పేరు అదే ఏదో ఉంది. అసలు ఏం అరుస్తున్నారంటే అండి, ఎంతలా ఉందో. జైంట్ వీళ్ళు కూడా 2, 3 ఉన్నాయండి తిరునాళ్ళలో, పెద్ద పెద్దవి. ఇవైతే కప్పులు అనమాట. 6 కప్పులు 60 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ ఉన్నాయి. పెద్ద కప్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవి చూడండి పాములు, మా దీక్షితల్ని ఇది కొనుక్కోవే అని అంటున్నాను నేనైతే. సరదాగా భలేకున్నాయి, ఒక్కొక్కటి ఒక్కో రకమైన పాము. కరెంట్ లేదనమాట చూడండి. ఇక్కడైతే ఈ ఫోన్లు ఇవి నొక్కేవి. ఇక్కడ కూడా మా దీక్షితల్లో బొమ్మ అయితే తీసుకుంది. ఇక్కడ వచ్చేసరికి అన్ని పోగులు అనమాట. నేనైతే ఈసారి పోగుల జోలికి వెళ్ళకూడదని ముందే చెప్పుకున్నాను. మొన్న చార్మినార్లో కూడా తీసుకోలేదు. నేను ఇదివరకు బాగా తీసుకునేదాన్ని, ఈ మధ్య తగ్గించి ఓన్లీ గోల్డీ పెడుతున్నాను. నేను గోల్డీ ఉన్నా సరే ఎక్కువ పెట్టుకోనండి. నాకు ఈ పిచ్చి పోగులు అంటేనే చాలా ఇష్టంగా ఉంటుంది, మ్యాచింగ్ పెడుతూ ఉంటాను ఏ డ్రెస్కి ఆ డ్రెస్. ఇక్కడ కూడా అండి 100 రూపీస్ ఏ బొమ్మ కొన్నా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కలెక్షన్ బాగుందన్నమాట. కొత్త రకం వచ్చినాయి ఈసారి, లాస్ట్ ఇయర్కి బొమ్మల్లో అయితే పిల్లలకి ఆడుకోవడానికి. ఇవ్వండి మా దీక్షితల్లి అయితే ఏడుపు అనమాట. అక్కడ ఒకటి గేమ్ ఆడేది కొనియమంది, వద్దని తీసుకొచ్చాం, కానీ మళ్ళీ తప్పక వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ తిరునాళ్ళలో నడవడమే కష్టంగా ఉంటే దీనికి గోల అనమాట, అది కొనియలేదు ఇది కొనియలేదని. మళ్ళీ తప్పకుండా వాళ్ళ డాడీ వెనక్కి వెళ్ళి తీసుకుని